జల కొట్టుకుపోతుంది. ఆ జలకి ఒక గడ్డి పరక దొరకగానే గడ్డి పరక మీదకి ఎక్కి కూర్చుంటుంది. గడ్డి పరకని ఆసరా చేసుకుని నీళ్లల్లో వెడుతున్న ఈ జలగని తృణజలుక అంటారు. దీనికి ఇంకొక గడ్డి పరక కనపడిందిట. కనపడగానే ఏం చేసింది, ఈ గడ్డి పరక మీద ఉన్న ఈ జలగ ముందు భాగం సాగదీసి ఆ కొత్త గడ్డి పరకని ఇలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా పట్టుకోగానే ఈ వెనక భాగం అంతా వదిలేసి కొత్త గడ్డి పరక మీదకి చేరుతుంది. కొత్త గడ్డి పరక తన ముందు భాగంతో అలా పట్టుకునేదాకానే ఈ పాత గడ్డి పరకను పట్టుకుంది. ఒక్కసారి కొత్త గడ్డి పరక దొరకగానే దీన్ని వదిలి దాన్ని పట్టుకుంటోంది. ఈ గడ్డి పరక పోయిందని ఎక్కడన్నా జలగ బాధపడుతుందా? అదే భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. జీర్ణమైపోయిన వాసాంసి వస్త్రములను యథా ఎలా అయితే విహాయ విడిచిపెట్టి నరహ నరుడు అపరాణి నవాని గృహ్ణాతి కొత్త బట్టలని సేకరిస్తున్నాడో ధరిస్తున్నాడు. శరీరం కూడా ఒక బట్ట లాంటిదే. చిరిగిపోయిన బట్టను విడిచి కొత్త బట్ట ధరించినట్టే ఈ శరీరంలో కొంతకాలం ఉన్నాం. 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో 100 ఏళ్ళో మొత్తం మీద ప్రతి వాడికి యోగం తప్పదు. ఈ 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఏం చేయాలి, కొత్త బట్ట ధరిస్తున్నాం, అనగా కొత్త శరీరం ధరిస్తున్నాం. శరీరమును కూడా బట్ట అనుకోండి కాసేపు, అప్పుడు ఈ బట్ట తీసేసాం ఇంకో బట్ట కట్టుకున్నాం. అదే చావడం మళ్ళీ పుట్టడం అన్నమాట. ఓరి మూఢుడా, అందువల్ల మరణం లేకుండా వరం ఇవ్వడం ఎవ్వరికీ కుదరదు, గుర్తుపెట్టుకో. పాతవైపోయిన బట్టలను విడిచిపెట్టినట్టే విడిచిపెట్టు. అంచేత శరీరం విడిచిపెట్టక తప్పదు. ఇంకేదైనా వరం కావాలని కోరుకో. మరణం లేకుండా వరం ఇవ్వనంటే అప్పుడు వాడు బాగా ఆలోచించాడు. దేవతలకి యజ్ఞం వల్ల శక్తి వస్తుంది. ఆ యజ్ఞం వేదాల వల్ల బ్రాహ్మణులు చెయ్యగలుగుతున్నారు. కాబట్టి మేము బతకాలంటే దేవతలు చావాలి. దేవతలు విష్ణువు లేకపోతే మేము బతికేస్తాం. ఇంకా మరణం లేకపోయినట్టే, మాకు ఇంచుమించుగా మరణం ఉండదు. ఈ రోజు నుంచి బ్రాహ్మణులు వేదాలు మర్చిపోవాలి. ఆ వేదాలు వాళ్ళకి గుర్తుండకూడదు. ఆ వరం ఇమ్మన్నట్ట. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి తథాస్తు అన్నాడు. బ్రహ్మగారు అలా వరం ఇవ్వడంతో మొత్తం ఋషులు విప్రులు వేదాలు మర్చిపోయారు. వేదములు ఒకటైన సంధ్యావందనం మర్చిపోయారు, మహాన్యాసాదులు మర్చిపోయారు, స్త్రీ సూక్తం లేదు, పురుష సూక్తం లేదు, యజ్ఞభాగాలు లేవు, కర్మకాండలు లేవు, అన్నీ మర్చిపోయారు. ఎంత గింజుకున్నా వేదమంత్రాలు గుర్తుకు రావట్లేదు ఎవరికి, వేదన తప్ప. దాంతో ఏమైపోయింది, యజ్ఞాలు చేయటాలు ఆగిపోయాయి. లోకంలో యజ్ఞములు ఆగిపోవటం వల్ల దేవతలకి ఆహారం పెట్టే దిక్కుపోయింది. దేవతలు పక్క చిక్కిపోయారు. కళ్ళు బయర్లు గమ్మే వాళ్ళకి ఇలా కళ్ళు తిరిగిపోతూ ఉండగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కిమిదం కిమిదం తూచుకు, ఏమిటి ఏమిటి అన్నారు వాళ్ళు. ఏం చెప్పమంటారు దేవతలారా? ఇంత పూర్వం వేదములు చదువుకున్న విప్రులు మీకోసం యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞాల వల్ల మీకు బలం వచ్చేది. యజ్ఞంలో ఉన్న ద్రవ్యం మీరు తినేవారు కనుక అప్పుడు మీరు లోకక్షేమం కోసం వర్షం కురిపించేవారు. ఇప్పుడు అదంతా పోయింది. దేవతలకి యజ్ఞాలు లేకుండా పోయాయి, తిండి లేకుండా చచ్చిపోతున్నారు అన్నాడు. అదేనండి ఎందుకు యజ్ఞాలు ఆగిపోయాయి అన్నారు దేవతలు. అప్పుడు బ్రహ్మ అసలు విషయం చెప్పాడు. రురువు కొడుకు దుర్గముడు అనేవాడు నా కోసం తపస్సు చేశాడు, నేను ప్రత్యక్షమయ్యాను. ఏం వరం కావాలో కోరుకోమంటే బ్రాహ్మణులు వేదాలు మర్చిపోవాలన్నాడు. నేను తథాస్తు అన్నాను. దాంతో విప్రులు వేదం మర్చిపోయారు. వాళ్ళు వేదాలు మర్చిపోవటం వల్ల సంధ్యావందనాలు చేయటంలా యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే మీకు ద్రవ్యం లేదు, మీకు తిండి లేదు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు దేవతలు సంతోషిస్తారు, పితృదేవతలు సంతోషిస్తారు. అప్పుడు ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే నదులు అలా ప్రవహిస్తాయి, భూమి మీద పంటలు పండుతాయి, పచ్చగడ్డి పెరుగుతుంది, సస్యశ్యామలం అవుతుంది. ఈ వర్షపు నీరు మళ్ళీ సముద్రంలో కలిసి ఆవిరే వర్షం అవుతుంది. ఆ వర్షమే మళ్ళీ నీరు అవుతుంది భూమి మీదకి, నదులు మళ్ళీ ప్రవహిస్తాయి. దాంతో భూమి మీద పంటలు ఉంటాయి.
ఈ పంటల్లో కొంత భాగం తాము స్వీకరించిన ప్రజలు సుఖంగా బతుకుతారు, మళ్ళీ కొంత భాగం మీకు యజ్ఞ రూపంలో ఇస్తారు. అలాగే ఆవులు కూడా ఈ పంటల వల్ల సుఖంగా బతుకుతాయి, పచ్చగడ్డి అవి తిని గడ్డి తిని సుఖంగా బతుకుతాయి, అవి పాలు ఇస్తాయి. ఆ పాలల్లో కొంత భాగం ప్రజలు ఉపయోగించుకుంటారు, మీకు మళ్ళీ కొంత భాగాన్ని యజ్ఞ రూపంలో నెయ్యి రూపంలో అందిస్తారు, మీరు మళ్ళీ సుఖంగా ఉంటారు. కాబట్టి దేవతలకి విప్రులకి ఇచ్చిపుచ్చుకునే సంబంధం, దానివల్ల ప్రజలంతా సుఖంగా ఉంటున్నారంటే అది కారణం. మఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి బెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగున్నోనముగా పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే బాగా పచ్చగడ్డి పెరుగుతుంది, ఆ గడ్డి తిని ఆవులు పెరుగుతాయి, ఆవులు మళ్ళీ శుభ్రంగా పాడి ఇస్తాయి, ఆ పాడిని ఉపయోగించుకుంటారు ప్రజలు, అందులో నుంచి వచ్చే నెయ్యి మళ్ళీ దేవతలకు కొంత వినియోగిస్తూ ఉంటారు, దేవతలు మళ్ళీ సంతోషిస్తూ ఉంటారు. ఇవన్నీ యజ్ఞములు ఆగిపోవటంలో ఆగిపోయాయి. కాబట్టి మళ్ళీ దేవతలు మానవులు సుఖంగా ఉండాలంటే మరిచిపోయిన వేదం విప్రులకి గుర్తుకు రావాలి. అది దుర్గముడు బతికుంటే జరగదు. కాబట్టి దుర్గముడు చచ్చేదాకా మీకు ఈ వేదన తప్పదు అన్నాడు బ్రహ్మ. ఇదెక్కడ గొడవరా, ఈ విచిత్రమైన కోరిక ఏమిటిని కంగారు పడిపోయి దేవతలంతా బక్క చిక్కిపోయి బ్రాహ్మణులతో ఋషులతో కలిసి అయ్యి బాబోయ్ అన్నమో రామచంద్ర ఆకలి బాబోయ్ అన్నారట. తిండి లేకపోతే అల్లాడిపోతారండి. అన్నిటిలోకి పెద్ద బాధ ఆహారం లేకపోవటం. కష్టాత్ కష్టతరం క్షుధ, ఆకలి అన్నిట్లోకి మహాబాధ. ఆకలి బాధని ఇంతింతని ఎవరు చెప్పలేరు. వ్యాసుడంతటి వాడు బుభుక్షిత కిం నకరోతి పాపం అన్నాడు. ఆకలి కొన్నవాడు ఏ పాపం చేయడు, ఎటువంటి పాపమైనా చేస్తాడని చెప్పేశాడు ఆయన. దాంతో ఈ ఆకలికి తట్టుకోలేక అంత దేవతలు వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారు. ఆ వింధ్యపర్వతం దగ్గరికి చేరారు. అంబ, జగదంబ, ఆదిశక్తి, పరాశక్తి, మాత రక్షించు తల్లి, నువ్వే దిక్కు తల్లి అని ఏడ్చారు. అమ్మ, ఉమా, కాత్యాయని, గౌరీ, హైమవతి, శివ, త్రినయన, కళ్యాణి, జగతీకంద, కరుణారసాగర రక్షించు. తిండి లేక అల్లాడిపోతున్నాం, మలమల వాడిపోతున్నాం. దుర్గమాసురుడు కోరుకున్న వరం వల్ల మా అందరికీ నష్టం వచ్చింది. విప్రుల దగ్గర వేదాలు లేవు, మాకేమో దానివల్ల యజ్ఞాలు లేవు, తిండి లేదు, నశిస్తున్నాం, కాపాడమ్మా, పాహి పాహి అని ఏడ్చారు. అప్పుడు జరిగిందో తమాషా. ఒక బ్రహ్మాండమైన విశాలమైన సింహం మీద ప్రత్యక్షమయ్యింది అమ్మవారు. సింహవాహనారూఢి, 8 భుజాలు ధరించింది, 8 చేతుల్లో శంఖచక్ర గదాపద్మాలు ధరించింది, అనేక నేత్రాలతో ఉంది. అప్పుడు ఆవిడ ఒక పాత్ర నుంచి, ముందు ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళు మీ సమస్య ఏమిటని అడగకూడదు, తర్వాత విషయం, ముందు అన్నం పెట్టాలి. అందుకని ఒక పాత్రలోంచి నాయనలారు అందరూ కూర్చోండి అంది. అందరినీ కూర్చోబెట్టింది. ఇలా పాత్ర బోర్లించడంతో ఓ బ్రహ్మాండమైన ఆకులు వచ్చేసాయి, విశాలమైన ఆకులు వచ్చేసాయి, అరిటాకులు వచ్చాయి. అరిటాకుల చుట్టూత బంగారపు గిన్నెలు, వెండి గిన్నెలు, చిన్న చిన్న కప్పులు లాంటివి వచ్చేసాయి. ఇక చూడండి, అమ్మవారి చేతిలో ఉన్న అక్షయ పాత్ర నుంచి ద్రాక్ష పానకాలు, నారికేళాలు, రంభా పొలాలు, గోక్షీరాలు, మండెగలు, కొత్త నెయ్యి, పప్పు, మంచి ఘుమఘుమలాడే నెయ్యి, మళ్ళీ అది కూడా తాజా నెయ్యి అన్నమాట. అటువంటివి పాయసాన్నాలు, అపూపాలు, సైదపు పిండి వంటలు వచ్చి పడిపోయాయి. పులిహార, దధ్యోజనం, ఇవన్నీ ఆకుల మీదకి వచ్చి పడిపోతూనే ఉన్నాయి. ఇన్ని కూరలు ఈ సృష్టిలో వాడు ఎప్పుడు ఎరగరన్నమాట. ఆహార పదార్థాలు అక్షయంగా వచ్చి పడిపోతుంటే రోజుల తరబడి మల్ల మాడిపోయి ఉన్న ఈ దేవతలు, ఋషులు, విప్రులు దాని మీద పడిపోయారు ఆకలికి. అమ్మవారి చేతి భోజనం అండి అది. మంచి రుచి కలిగిన ఆ భోజనాన్ని తృప్తి తీర తినేశారు. మొగమోటం లేకుండా సిగ్గుని అన్నిటినీ విడిచిపెట్టి మరీ తినేశారు. కడుపు హాయిగా నిండింది, మంచి కాంతి వచ్చింది వాళ్ళందరి దగ్గర. అదిగో
అప్పుడు అమ్మవారిని శాకంభరి మాత అని స్తోత్రం చేశారు. కూరగాయలతో భోజనం పెట్టి, శాకములు అంటే కూరలు, అన్నాలు శాకాలతో కడుపు నింపింది కనుక శాకంభరి ఆ తల్లి. అప్పుడు అమ్మవారిని పరిపరి విధాలుగా ఉమే శాకంభరిస్యేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షిణమోస్తుతే అని స్తోత్రం చేశారు. కరుణాస్వరూపిణివమ్మ అన్నారు, జయహో మాత అన్నారు. అప్పుడు అమ్మవారు బ్రహ్మానంద భరితురాలయ్యింది. ఒక్క వికటాట్టహాసం చేసింది, సింహనాదం చేసింది, సింహాన్ని ఉసుగొలిపింది. దేవతలారా, మీ అందరికీ ఇంత కష్టం తెచ్చిపెట్టిన దుర్గమాసురుణ్ణి వధించడానికే వచ్చాను, వాడిని చంపుతానన్నది. ఆ తర్వాత అమ్మవారు ఏం చేసిందో ఈ కాశీఖండంలోని పవిత్ర కథతో మళ్ళీ భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.